ఈ వీక్ అయితే నేను మా విలేజ్లో ఉన్నాను. అందుకని మా అత్తమ్మతో పాటు మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ముందుగా తులసి దగ్గర బియ్యం పిండితో ముగ్గేసుకొని దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకొని దాని తర్వాత స్వామివారి పూజకు అంతా రెడీ చేసుకుంటున్నాను. పూజ కోసం అని చెప్పేసి ముందుగా ఒక పీఠాన్ని అయితే పెట్టుకొని దానిపైన పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఒక మంచి నీట్గా ఉండే క్లాత్ వేసుకొని ఈ విధంగా పూజకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ మాత్రం ఉంటే మన 7 శనివారాల పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సో ఇట్లా ఫస్ట్ స్వామివారి ఫోటోని అంతా అలంకరించుకొని ఇట్లా రెడీగా చేసి పెట్టుకున్నాను. ఆ తులసి మాలని ఫస్ట్ టైం నేనే కట్టిన స్వామివారి కోసం. నిన్న ఫస్ట్ వీక్ నుంచి వేద్దామని అనుకుంటుంటే ఈ వీక్ కుదిరింది. వీడియోలో చూసి నేర్చుకొని కట్టిన అనమాట. కాకపోతే ఫస్ట్ మనమైతే పూజ కోసం వినాయకుడిని పూజ చేసుకోవాలి. ఏ పూజలో అయినా ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకుంటాం కాబట్టి నా దగ్గర ఒక వినాయకుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజ చేసుకున్నాను. ఫస్ట్ విగ్రహానికి షోడశోపచారాలతో పూజ చేసుకొని దీపధూప నైవేద్యాలు సమర్పించి తాంబూలం కూడా సమర్పించిన తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని విఘ్నేశ్వరుని కోరుకొని స్వామిని కొంచెం పక్కకు జరిపి తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అదేవిధంగా షోడశోపచారాలతో పూజ చేసుకొని అంగ పూజ చేసుకొని దాని తర్వాత స్వామివారిది అమ్మవారిది అష్టోత్తరాలు చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారికి కూడా దీపధూప నైవేద్యాలు చూపించి నైవేద్యంగా నేనైతే 7 అరటిపళ్ళను ఒక స్వీట్ పరమాన్నాన్ని అయితే చేసి పెట్టాను. ఇంకేం చేయలేదు. నాకు ఇంతవరకే అయ్యింది కాబట్టి ఇంతవరకే చేసిన. దాని తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని కూడా కొంచెం పక్కకు జరిపేసి పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వ్రతకథను చదువుకుంటే మనకు పూజ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ స్వామికి జస్ట్ దీపాలు వెలిగించుకొని దీపధూప నైవేద్యాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత మాత్రం చేసుకుంటే మనకు 7 శనివారాల పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే 7 శనివారాలు ఇదే విధంగా చేసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.